గారు మాట్లాడాక మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు రాష్ట్రంలో నిజంగా మీరు అన్నట్టు లేఖలు రాసిన యనమల గారికి రెండు రకాల విషయాలు ఆయన కూడా తెలుసు. 12 నాటికల్ లోతు వరకు అండ్ దూరం వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేయగలరు. 200 నాటికల్ వరకు సీపోర్ట్ గార్డ్స్ సీజ్ చేయగలరు. 200 నాటికల్ దాటితే ఇంటర్నేషనల్ సీకోర్ట్స్ సీజ్ చేయగలరు. వాళ్ళకున్న అధికారాలు అవి. సార్ ఇక్కడ ఏ పోర్ట్లో జరిగిందా, యాంకరింగ్ పోర్ట్లో జరిగిందా అనే విషయాలపైన పూర్తి సమగ్ర విచారం రావాలి కదా. ఆయన అడుగుతుంది సెజ్ గురించి అండి. సెజ్లో ల్యాండ్స్ తీసుకున్న దాని గురించి అడుగుతున్నారు యనమల రామకృష్ణుడు గారు. సెజ్లో ల్యాండ్స్ గురించి సెజ్కి సంబంధించి మీరు చెప్పిన వాయిస్ వినపడలేదు. ప్లస్ ఆయన ఒక టీవీ పెట్టిన వినపడట్లేదు. సెజ్లో ల్యాండ్ విషయంలో మీరు మాట్లాడుతున్నారు. కాకినాడ సెజ్లో ల్యాండ్స్ తీసుకున్నది, బీసీలకు సంబంధించిన ల్యాండ్స్ తీసుకున్నారు కదా, అది ఇల్లీగల్ గా జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ లో కూడా జరిగిన ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇల్లీగలే. అవన్నీ రద్దు చేసి ఆ పాత యజమానులకు అప్పగించే అవకాశం ఉంది, అది చూద్దామని అంటున్నారు ఆయన. సరే, ఇప్పుడు ఏమైనా మాట్లాడతారు. ఆయనకి అధికారం లేదు కాబట్టో లేదంటే అసంతృప్తితో ఆయన కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టేసి రమేష్ దగ్గర స్థలం తీసుకొని నేను బిల్డింగ్ కట్టే అయిన తర్వాత రమేష్ అరేంజ్ జరిగింది, రమేష్కి ఇచ్చేయండి కొట్టివ్వాలి కదా. నేను ఒక సెజ్లో ల్యాండ్స్ ప్రభుత్వం తరఫున ఒక కోర్టు కబర్ చెప్పిన తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజు దానికి పరిహారం ఇచ్చి ఉంటారు. ఆ రోజు యాక్సెప్ట్ చేసే కదా ఇచ్చి ఉంటారు. ఇక్కడ బీసీ ఎప్పుడో మా తాతలు నేతలు తగ్గినారు, ఇప్పుడు మా మూతలు వాసం చూడండి అంటే అప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు అప్పుడే తేల్చాలి. ఆ రోజు నిజంగా నీ కళ్ళ ముందు తిరిగింది కదా, బీసీలు గణేష్ చెప్పి రాస్తున్నారు కదా మీరు లేఖలు. ఒక పెద్దవారుగా పార్టీలో గౌరవించి మాట్లాడారు, చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తీసుకెళ్ళండి. అవకాశం ఉంటే చేయించామో చెప్పలేము. ఇప్పుడు చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, చాలా విషయాలు పరిష్కారం అవుతున్నాయి. అలాగే మా కూటమి నాయకులు చాలా మంది అన్యాయాల అక్రమాలను డిస్కస్ చేస్తున్నారు. అనేక అంశాలపైన ఎన్క్వైరీ జరుగుతున్నాయి. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు కాకినాడ పోర్టు ప్లస్ సెజ్లో జరిగిన అన్యాయాలపైన ఎన్క్వైరీ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తప్పు జరుగుతుంటే ఎవరిని వదిలిపెట్టము. సెజ్లో నిజంగా అక్రమంగా భూములు ఆక్రమించుకుంటే కేవీరావు కూడా వదిలిపెట్టాం. కాకపోతే చట్టపరంగా అప్పచెప్పుకుంటే ప్రభుత్వం అలికేట్ చేస్తుంటే అది ఖచ్చితంగా న్యాయపత్రాలకు వస్తుంది. కాబట్టి ఈ భూములే కాదు సార్, అక్కడ అన్యాయం జరిగింది బీసీలకి అని చెప్పి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం వారు ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, పార్టీలో గొల్లిపుర నాయకుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే అసంతృప్తిలో భాగంగా నేను ఒక రాయి రమేష్ మీద, కృష్ణవేణి గారి మీద, బాబుజీ వేయటం తప్పది. మీకు అభిప్రాయం ఉంటే చెప్పండి, అంతేగాని ఇలా మాట్లాడకూడదు. కాబట్టి పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటాం. సెజ్లో అక్రమాలు కూడా వదిలిపెట్టాం సార్. ఇది నాట్ ఓన్లీ సెజ్ కాకినాడ, చాలా పోర్టులో చాలా విషయాలు ఇంకా తేడాల్సి ఉంది. ఇది ఒక కాకినాడ పోర్టే చూడండి, గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి చెప్తాను. పోర్టులు షిప్ యార్డ్లు బినామీలు దోరపూడి చంద్రశేఖరరావు గారు, ఎయిర్పోర్ట్లు బినామీలు కనికారెడ్డి గారు, మైనింగ్ ఇసుక బినామీలు మిథున్ రెడ్డి గారు, అక్రమ సంపాదన కబ్జాలు విజయసాయిరెడ్డి గారు, ఎర్రచంద్రం లెక్కరు పెద్దిరెడ్డి గారు, భూములు రియల్ ఎస్టేట్ సుబ్బారెడ్డి గారు, దేవాలయాల దోపిడీ అధర్మారెడ్డి గారు, పార్కులు మందులు అలాగే ఫార్మసీ కంపెనీలపై సదశరత్ రెడ్డి గారు, స్మగ్లింగ్ డ్రగ్స్ గంజాయి మాఫియా చెరురెడ్డి గారు, ఇలా 9 మంది నవనగరాలు నిర్మించుకొని మాఫియాలు పెద్ద ఎత్తున విజృంభించారు. కాబట్టి వీటిపైన ఎన్క్వైరీ చేయాల్సిన మంది చాలా ఉంది. ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఇది ఒక్కరోజు ఇది కాకినాడ సెజ్లో బయట బియ్యం బయటపడింది జరగదు. కాకినాడ సెజ్లో 1,37,000 టన్నులు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే మీరు ఇంతమంది నాకు కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదని. 20% తెలంగాణ రేషన్ బియ్యం ఉంది. ఎవరు అరెస్ట్ చేయాలి చెప్పండి? 20% తెలంగాణలో రేషన్ బియ్యం ఇక్కడికి కాకినాడ పోర్టు ఎక్స్పోర్ట్ అయింది. ప్లస్ రైతుల దగ్గర కొన్న బియ్యాలు, ప్లస్ 16 కంపెనీలు పాలిష్ చేసి కవర్లు మార్చి అరచిన పేర్లు పెట్టి 16 కంపెనీల గిఫ్ట్ ఛానల్ ద్వారా పెక్కు చేశారు. ఆ యొక్క రిపోర్ట్తో బయట రావాలి, ఎవరు బియ్యం తీసుకున్నారు, ఏ ఛానల్స్ వచ్చింది. సరే ఒక్కరోజు చెప్పేసి ఈరోజు అంతా ఇది కదా గట్ల కట్టేయని చెప్తే కరెక్ట్ కాదు సార్. అందరూ కూడా కోరికలు తీరుతాయి. సెకండ్ జన్మాస్తానం తప్పదు, పోతారు. పగడ్బందీగా ఎన్క్వైరీ చేసి పలానా తప్పు చౌదరి గారు చేశారు కాబట్టి జైల్లో పెడతానని చెప్తా. కానీ పుట్టకాల్సి పరిస్థితి కాదు. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు. వాళ్ళ కోరికల మేరకు ఖచ్చితంగా తీరుస్తాం. రైట్ సార్. బాబ్జీ గారు